ఈ నెల 4న కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ను తిట్టారంటూ కేంద్రం మరో వీడియోను రిలీజ్ చేసింది. స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి ప్రధాని మోదీ పైన బెదిరింపు కామెంట్స్ చేశారంటూ మండిపడింది. రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆధారాలు లేకుండా రాహుల్ సభలో మాట్లాడుతున్నారంటూ మండిపడింది. ట్రేడ్ డీల్తో రైతులకు నష్టం ఉండదని చెప్పింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 4న కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లోకి వెళ్లి ఆయన్ను దుర్భాషలాడారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. 4వ తేదీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాదాపు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి ఆయన్ను తిట్టారని, ప్రధాని మోదీపై కూడా బెదిరింపు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు కిరణ్ రిజిజు. प्रियंका जी और वेणुगोपाल जी भी वही थे. उनके मौजूदगी में कांग्रेस एमपी लोग ने बहुत गाली दिया. प्रधानमंत्री जब आएंगे सदन में उसके साथ क्या करता है आप लोग देख लो, ऐसे दिया है. हम लोग का सहन शक्ति बहुत ज्यादा है. हम लोग कांग्रेस के जैसे बिहेव नहीं कर सकते हैं. ప్రతిపక్ష నేత రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే. రాహుల్ కి వ్యతిరేకంగా లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ దాఖలు చేశారు. రాహుల్ జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు దుబే. मैंने एक सब्सटेंसिव मोशन दिया है, उसमें मैंने जिक्र किया है कि कैसे ये सोरोस फाउंडेशन के साथ, फोर्ड फाउंडेशन के साथ, यूएसएड के साथ मिलकर थाईलैंड जाते हैं, कंबोडिया जाते हैं, वियतनाम जाते हैं, यूएस जाते हैं, भारत विरोधी ताकतों के साथ किस तरह से मिले हुए रहते हैं. इनकी सदस्यता भी रद्द हो और इनको जिंदगी भर के लिए चुनाव लड़ने के लिए डिबार भी कर दिया जाए. ఎల్ఓపీ రాహుల్ గాంధీ లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్, అమెరికా భారత్ ట్రేడ్ డీల్ పై మాట్లాడిన కమెంట్స్ ను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. कुछ भी बिना तथ्य के आधार पर ऐसे बोलते हैं, वो समझे वो राजा महाराजा है, ऐसे ही बोल सकते हैं. सदन में हो, सदन के बाहर हो, मोस्ट इमेच्योर्ड बिहेवियर वो हर बार कर रहे हैं और जनता इसीलिए उनको हार का रुचि हर बार दिखा रहे हैं, फिर भी उनको समझ नहीं आ रहे. మోదీ హయాంలో రైతులు ఎప్పుడూ అన్యాయాన్ని, నష్టాన్ని ఎదుర్కోలేదని చెప్పారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. దేశంలో రాహుల్ కంటే పెద్ద అబద్దాల కోరు మరొకరు లేరన్నారు. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ తో మన దేశ రైతులకు ఎలాంటి నష్టం లేదన్నారు. आपसे बड़ा झूठा देश में कोई नहीं होगा. आप देश में किसानों में भ्रम फैलाना चाहते हो. आप देश में गृह युद्ध करवाना चाहते हो और झूठ भी बोलते हो उस सत्य के मंदिर में जाकर के लोकसभा में. భారత్ విద్యార్థుల కోసం అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏఐను విద్యారంగంలోకి తీసుకువస్తామన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కొత్త ఏఐ విధానాన్ని భారత్లోని విద్యార్థులందరికీ చేరువ చేస్తామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఏఐ కాంక్లేవ్ 2026 సదస్సులో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. बोधन एआई जिसमें से नॉलेज, इंटेलेक्चुअलिज्म, ये सारे जिसकी अर्थ होता है, इसको लेकर आज उसका लॉन्च किया गया है. आने वाले दिनों में भारत सरकार ने तय किया है क्लास 3 से अनवर्ड एआई आधारित शिक्षा की व्यवस्था की जाएगी. एज अप्रोप्रिएट जैसे जैसे आवश्यकता होगी उस प्रकार की व्यवस्था की जाएगी. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన పొరుగు దేశం పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3.60 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ తో అతిపెద్ద రక్షణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.